అందరికీ దీపావళి మరియు కార్తీక మాసం శుభాకాంక్షలు. ఈరోజు మనం అసలు కార్తీకంలో పూజలు ఎందుకు చెయ్యాలి, కార్తీక మాసం నియమాలు వెనుక సైంటిఫిక్ కారణాలు తెలుసుకుందాం. దక్షిణాయనం మొదలైన తర్వాత భూమిపైన వేడి తగ్గుతూ చల్లదనం పెరుగుతూ వస్తుంది. మరీ ముఖ్యంగా అక్టోబర్, నవంబర్ నెలలో ఇది ఎక్కువగా అవడం, అకస్మాత్తుగా వాతావరణంలో వచ్చే మార్పులకు శారీరక నియమాలు పాటించడం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. కార్తీకంలో మనం పాటించే నియమాలు పగటిపూట ఉపవాసం. ఇది ఒక రకంగా ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ లాంటిది. సాయంత్రం 6 గంటలకు చంద్రదర్శనం తర్వాత భుజించడం. పూజల్లో పెట్టే పదార్థాలు అన్నీ కూడా మన ఆరోగ్యాన్ని మరింత పెంచేవిగా ఉంటాయి. వాటిలో కొబ్బరి, పెసరపప్పు, బెల్లం, శాకాహార భోజనం ఇవన్నీ మన ఆరోగ్యాన్ని పెంచి చలి వల్ల వచ్చే రోగాలను ఎదుర్కొనే వ్యవస్థను మన శరీరంలో పెంచుతాయి. ఉదయాన్నే దీపారాధన 6 లోపు చేయడం వల్ల, శీతాకాలంలో పగటి సమయం తక్కువగా ఉండడం వల్ల సమయపాలన అంటే టైం మేనేజ్మెంట్ చేయడానికి మరియు వాయిదా వేసే అలవాటు మానడానికి, జీవితంలో పైకి ఎదగడానికి మన ఆహార నియమాలు మరియు లైఫ్ స్టైల్ని మార్చుకోవడానికి మంచి సమయమని నిపుణులు చెప్తారు. మరి మీ లైఫ్ స్టైల్ని మార్చుకోవడానికి, జీవితంలో ముందడుగు వేయడానికి ఇదే మంచి సమయంగా గుర్తించి కార్తీక మాసం భక్తి శ్రద్ధలతో ఆచరిస్తూ అటు దైవీ సంపదను మరియు సమయపాలనతో ఆరోగ్యాన్ని కాపాడుకోగలరు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయగలరు. మరియు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా గురుపాదుక రాజం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు.